హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రౌనీ. ఈ బ్రౌనీ ప్రిపరేషన్ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట కొనేదానికంటే ఇంట్లో ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత స్మూత్గా, ఇంత సాఫ్ట్గా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసి చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి దానిపైన ఇంకో బౌల్ పెట్టేసి డబల్ హీట్ పైన ఫస్ట్ చాక్లెట్ వేసుకొని దానిపైన బటర్ వేసుకోవాలి. ఈ చాక్లెట్ క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్ అండ్ అలాగే బటర్ క్వాంటిటీ వచ్చేసి 100 గ్రామ్స్. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ని వేసేసుకొని ఇలా విస్కర్తో బాగా కొట్టేసేయాలి. మీ దగ్గర బీటర్ కనుక ఉంటే దాంతో బాగా ఇలా బీట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/3 కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్నే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ దాకా మైదా పిండి, 1/2 కప్ దాకా కోకో పౌడర్, 1 కప్ దాకా షుగర్ పౌడర్, వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, వీటన్నిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ వేసేసుకొని ఇలా వన్ డైరెక్షన్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసేసుకొని దానిపైన బటర్ పేపర్ని ఇలా పరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీనిపైన వేసేసుకోవాలి. చూడండి ఎంత సిల్కీగా, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదిలా బాగా పూర్తిగా వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ పైన ప్రీహీట్ చేసుకోవడానికి ఒక చిన్నది బౌల్ దీనికి సరిపడంతా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని దీనిపైన ఒక చిన్న స్టీల్ ప్లేట్ లాంటిది పరిచేసుకొని ఇప్పుడు దానిపైన ఈ బ్యాటర్ని పెట్టేసేసి ఫస్ట్ 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి దీన్ని తీసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా అయిందా లేదా అని చూసుకోవడానికి ఒక చిన్న నైఫ్ పెట్టేసి చెక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చల్లారిన తర్వాత దీన్ని ఈ ప్యాన్ని రివర్స్ చేసేసుకుంటే ఈజీగా ఇలా బటర్ పేపర్ రిమూవ్ అవుతుంది. నేను ఇక్కడ ఫస్ట్ 20 మినిట్స్ పెట్టాను కాబట్టి నాకు కొంచెం కింద అడుగు భాగాన కొద్దిగా మాడింది. సో దీన్ని ఇలా నైఫ్తో రిమూవ్ చేసేసుకుంటున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఈజీగా కట్ అవుతుందో. సో ఈ పీసెస్ని కూడా చూస్తే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.